కుహాన లౌకికవాదంతో బుజ్జగింపు రాజకీయాలతో ఎంతకైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెగించే విధంగా వ్యవహారం చేస్తున్నాయి. ఓవైసీ బ్రదర్స్ మీద ఈగ వాలకుండా 365 రోజులు 24 గంటలు ఈ రెండు పార్టీలు కూడా కాపు కాస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. గతంలో పోటీ చేసినటువంటి మజ్లిస్ పార్టీ ఈరోజు ఎందుకు తమ పతంగు గుర్తు మీద మజ్లిస్ పార్టీ గుర్తు మీద పోటీ చేయడం లేదో ఓల్డ్ సిటీ ప్రజలు మజ్లిస్ పార్టీని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎవరి సూట్ కేసులకు అమ్ముడుపోయింది మజ్లిస్ పార్టీ? ఎవరి ఒత్తిడికి ఈరోజు తమ అభ్యర్థినే కాంగ్రెస్ పార్టీకి అద్దెకిచ్చిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ విషయంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ యొక్క ఎన్నికలు కూడా అమలులో ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ పరిమితానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏ రకంగా మంత్రివర్గంలో చేర్చుకుంటారో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగజారిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. చూస్తా ఉన్నాను, జూబ్లీహిల్స్ లో నేను కూడా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తా ఉన్నాను. పోలీసులు బెదిరిస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి కొంతమందికి జైలుకు పంపించడం జరిగింది, బెదిరించి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. ఏమైనా పర్వాలేదు, మజ్లిస్ పార్టీ కాళ్ళు పట్టుకుంటాము, అజారుద్దీన్ని మంత్రి చేస్తాము, ప్రత్యర్థుల మీద దాడులు చేస్తాము, జైలుకు పంపిస్తాము, బెదిరించి ఆశ పెట్టి పార్టీలో చేర్చుకుంటాము, కానీ జూబ్లీహిల్స్ గెలవాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వివరించడం ఏదైతున్నదో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాను. మంత్రులకు ఒక్కొక్క డివిజన్కు మంత్రులను పెట్టి మంత్రుల పనేంటి? ప్రజల మధ్యలో ప్రచారం కాదు. ఎవడు ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలో ఏ రకంగా బెదిరించాలి, ఎవడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నాడు, వారిని ఏ రకంగా బెదిరించి పోలీసులను పంపించి పిలిపించుకోవాలి, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎవరికి ఆశలు పెట్టాలి అనే విధంగా గత 4-5 రోజులుగా ఎన్నికల డ్రామా స్టార్ట్ అయిందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది, బీఆర్ఎస్ పార్టీకి అర్థమైంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రచారం ప్రారంభమైన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు మేము సర్వే చేయించుకుంటున్నాము, సర్వేలో చాలా తక్కువగా ఉంది, మాకే ఎక్కువగా ఉందని ఇద్దరు 2 పార్టీలు జబ్బలు చర్చుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఏదైతే దుబ్బాకలో జరిగిందో, ఏదైతే హుజూరాబాద్లో జరిగిందో, ఏదైతే మహబూబ్ నగర్లో జరిగిందో, అదే ఇక్కడ ఈ ఉప ఎన్నికలో జరిగిందో, అదే ఇక్కడ మరి మళ్ళీ కనిపిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, గోరక్షకుల మీద దాడి జరిగితే, మీరు అక్రమ కేసులు పెట్టినా, ఈ మాఫియా దాడులు జరిగినా దానికి బాధ్యత పోలీసులది, రాష్ట్ర ప్రభుత్వానిది. దానికి పూర్తి పర్యవసానం మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. తుపాకుల దాకా దిగిందంటే మరి పరిస్థితి ఏ రకంగా దాపురించిందో, మరి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ప్రభుత్వ వ్యవస్థ కనిపిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తూ సెలవు తీసుకుంటున్నాను.